బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడుతూ ఉన్నారు. ఏపీలో నగర బాట పట్టారు. కాకినాడ, విజయవాడలో 31 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఏలూరులోనూ అలజడి రేగింది. గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నగర బాట పట్టారు. కాకినాడ, విజయవాడలో 31 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఏలూరులోనూ అలజడి రేగింది. గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఇక 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం నిర్మూలించాలని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలోని ఇవాళ మనం చూసాము. కీలక నేత హిడ్మా మృతి చెందారు. అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ కంటే ముందుగానే కూడా హిడ్మాని పట్టుకోవడం జరిగింది. భద్రతా బలగాలు ఆయన మరణించడం జరిగింది. సో ఒక్కొక్క మావోయిస్టు నేతలను కూడా ఏరివేసే పనిలో కూడా కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడి ఏపీలో కూడా తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడుతూ ఉన్నారు. ఏపీ నగర బాట పడుతూ ఉన్నారు. కాకినాడ, విజయవాడలో ఇప్పటికీ 31 మందిని అదుపులోకి తీసుకోగా ఏలూరులోను కూడా అలజడి రేగింది. గ్రీన్ సిటీలో ఓ అపార్ట్మెంట్ లో మావోయిస్టులు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడుతూ ఉన్నారు. ఏపీలో నగర బాట పట్టారు. కాకినాడ, విజయవాడలో 31 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా ఏలూరులోనూ అలజడి రేగింది. గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడ తనిఖీ నిర్వహించారు. పలువురిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? డీటెయిల్స్ ఏంటి భార్గవ్? మావోయిస్టులపై పల్లెల నుంచి కూడా పట్టణాలు విజయవాడలో అదుపులో తీసుకోగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మావోయిస్టులు ఛత్తీస్గఢ్ అడవులను వీడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నగర బాట పట్టారు. కాకినాడ, విజయవాడలో ఇప్పటికే 31 మందిని అదుపులోకి తీసుకోగా ఏలూరులోను కూడా అలజడి రేగింది. గ్రీన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడ తనిఖీ నిర్వహించారు. మావోయిస్టులు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా ఏపీలో వాళ్ళ స్థలాన్ని మార్చుకుంటూ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్నింగ్ మనం చూసాము మావోయిస్టు కీలక నేత
హిడ్మా మారేడుమిల్లి అడవులు అంటే చాలా దట్టమైన అడవులు అవి. సో ఆ ప్రాంతంలో ఆయన అక్కడ కూంబింగ్ జరపడం వల్ల మావోయిస్టు నేత అక్కడ చనిపోయారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మావోయిస్టులు అంతా కూడా ఏపీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 31 మందిని విజయవాడలో 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. సో ఏలూరులో కూడా అలజడి రేగుతోంది. ఇక గ్రీన్ సిటీలో అపార్ట్మెంట్ లో మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారని ఒక సమాచారం వస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, హింబిందు అటు ఏలూరు జిల్లాలో కూడా పూర్తిగా అటు జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఏలూరు నగరంలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏలూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్నటువంటి గ్రీన్ సిటీ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఒక భవనంలో ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా తనిఖీలు చేసి ఇక్కడ 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరిని ఇప్పటికే పోలీసు బలగాలు అటు విజయవాడకు తరలించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా అటు హిడ్మాని ఇప్పటికే మొత్తం ఎన్కౌంటర్ లో మట్టు పెట్టగా అతని భార్య రాజీని కూడా మట్టు పెట్టారు. అలాగే వారితో పాటు ఉన్నటువంటి మరొక 4గురిని కూడా పోలీసులు ఎన్కౌంటర్ లో మట్టు పెట్టిన పరిస్థితి ఉంది. వారితో పాటు ప్రధానంగా విజయవాడ, కాకినాడతో పాటు ఏలూరు నగరంలో కూడా వారి సానుభూతి పరులు కానీ అలాగే వారికి ఉన్నటువంటి ఇన్ఫార్మర్లను కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏలూరులో ఉన్నటువంటి ఈ భవనంలో పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఏమైనా వారికి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయా, ఏమైనటువంటి సామాగ్రి ఉందా, ఎటువంటి సమాచారం ఉంది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ భవంతిని పూర్తిగా సీజ్ చేసి స్థానికులు ఎవరు కూడా ఆ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కదలికలతో స్థానికంగా కూడా ప్రజల్లో కాస్త భయాందోళన నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హిడ్మా కోసం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇటీవలే అక్కడ డిప్యూటీ సీఎం కూడా నేరుగా ఆయన తల్లి వద్దకు వెళ్లి ఆమెతో భోజనం చేసి వారి నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి కూంబింగ్ లో ఎదురు కాల్పుల్లో ఈ రోజు వారు మట్టు పెట్టడం అయితే జరిగింది. మొత్తం 6గురు కూడా వీరు పూర్తిగా కూడా పోలీసులు ఎదురు కాల్పుల్లో మృత్యువాత చెందారు. అయితే వారికి సంబంధించి మూలాలు అనేవి నగరాల్లో ఉండడం అనేది పట్ల నగర వాసులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వారు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, ఎంతకాలం నుంచి వీరి మధ్య ఉన్నారు, జనావాసం మధ్య ఉన్నటువంటి వారికి ఎటువంటి కనెక్షన్ ఉంది, కేవలం ఇన్ఫార్మర్లు మాత్రంగానే ఉన్నారా, లేకుంటే వీరి నుంచి వారికి ఎటువంటి సమాచారం అందుతుందనే పనులు కూడా ప్రస్తుతం అయితే పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇందులో కమిటీ సభ్యులు ఉన్నట్లు కూడా పలుకు అనుమానాలకు తావిస్తుంది. కేవలం కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే కాకుండా ఆ స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వారిలో ఎవరైనా ఇక్కడ పట్టుబడ్డారనేటువంటి సమాచారం కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కూడా మీడియాకు కానీ ప్రజలకు కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. దాంతో స్థానికంగా ముఖ్యంగా కూడా అంటే ఇప్పుడు ఏలూరు నగరంలో అలజడి రేగుతున్న విషయం ఏంటంటే గ్రీన్ సిటీలో ఈ సానుభూతి పరులు, మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారనే ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. వాళ్ళని పోలీసులు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారంటున్నారు. అసలు ఎంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు? అయితే పోలీసుల అదుపులో ఇక్కడ ఏలూరు గ్రీన్ సిటీలో మాత్రం మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, వారిలో 4 మహిళలు ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. దీని మీద పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాంతోనే ప్రస్తుతం స్థానికులందరూ కూడా భయాందోళన చెందుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారా, స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు ఉన్నారా, లేదంటే సానుభూతి పరులు మాత్రమేనా, లేకపోతే ఇన్ఫార్మర్లు ఉన్నారనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తొలుత పోలీసులు ఇక్కడికి రావడం, హడావిడి చూసి 12 మందిని అదుపులోకి తీసుకోవడం చూసి వేరే ఏదైనా కేసులో ఇక్కడ అరెస్ట్ చేశారని స్థానికులు భావించినప్పటికీ కూడా ఆ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం, అటు పూర్తిగా మావోయిస్టులు అందరూ కూడా ఒక్కొక్క చోట కూడా బృందాలుగా అటు విజయవాడలో దాదాపు 27 మంది, పక్కనే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడలో కూడా పట్టుబడిన నేపథ్యంలో ఏలూరులో కూడా వారిని అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం అయితే మనకు అందింది. ఈ తరుణంలోనే దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నగరవాసులు అయితే దీనికి ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఆందోళన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది అయితే చెప్పుకోవచ్చు. హింబిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.